హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ రజనీస్ హెల్త్ కేర్ సెంటర్, కర్నూలు. ఈరోజు మనము వైట్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ రావడం అన్నది చాలా కామన్ అండి. వైట్ డిశ్చార్జ్ అన్నది ఇన్ఫెక్షన్ అండి. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది ఏదో నార్మల్ డిశ్చార్జ్ అనుకుంటుంటారు. కాదండి. ఇట్ ఈస్ ఎ ఇన్ఫెక్షన్. దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. డాక్టర్ గారికి కూడా చెప్పాలి దాని గురించి. దానివల్ల పేషెంట్‌కి కూడా కొంచెం డిస్కంఫర్ట్, ఇచ్చింగ్, తర్వాత పెయిన్ సెన్సేషన్, పొట్టంతా టైట్‌గా పట్టేసినట్టు అనిపించడము, ఇలాంటివి ఉంటాయి సింప్టమ్స్. సో, ఇది దేనివల్ల వస్తుంది అంటే ట్రైకోమోనాస్ వెజైనాలిస్, క్యాండిడియాసిస్ ఇలాంటి ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. చాలా మటుకు మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకు ప్రెగ్నెన్సీలో కామన్ అంటే ప్రెగ్నెన్సీ అన్నది ఇమ్యూనో సప్రెసివ్ స్టేట్ అనమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత వెజైనల్ పీహెచ్ కూడా ఆల్టర్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. దానివల్ల మోర్ అసిడిక్ పీహెచ్ ఉంటుంది. దానివల్ల వైట్ డిశ్చార్జ్ అన్న ప్రాబ్లమ్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. మనము ప్రెగ్నెన్సీలో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దీనివల్ల పేషెంట్‌కి పెయిన్స్ లాగా రావడము, కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీలో కూడా ల్యాండ్ కావచ్చు. బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేసి దానికి తగ్గ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. థాంక్స్.